రోజా అని నేను కొల్లాపూర్ సంస్థానికి రాజ యువరాణిగా సింహాసనం అధిష్టపోతున్నా అని రోజు సొంతం చెప్తూ ఉంటుంది. ఇంకెలా సరే అది ఆపాలి అని చెప్పేసి ప్రేమ్ చామంతి లాయర్తో వస్తూ ఉంటారు. ఈ సింహాసనం ఎక్కాక నా సొంత ప్రయత్నం కోసం కానీ నా స్వార్థం కోసం కానీ నేను పని చేయను అని చెప్పి రోజా అంటూ ఈ సంస్థ ఉద్దేశం ఏంటి ప్రజలు సాయం చేయడం అలాగే వాళ్ళని కాపాడడం కోసమే కదా నా దృష్టిని పెట్టి ఈ సంస్థని ఒక వైభవాన్ని మరింత పెంచుతానని చెప్పేసి నన్ను నమ్ముకున్న ప్రజలకి ఏ అన్యాయం జరిగిందని చెప్పేసి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఇంకా రోజా అనగానే హర్ష రామాదేవి అరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. అక్కడ ఉన్న జనాలు కూడా క్లాప్స్ పడుతూ ఉంటారు. కానీ సిద్ధాంత్ గారు మాత్రం ఇంకా అలాగే కళ్ళు మూసుకొని జ్ఞానం చేస్తూ ఉంటారు. ఇంకా ఉపేంద్ర ఇప్పుడు రోజా చూస్తూ ఉంటుంది. ఇంకా ఉపేంద్ర నవ్వుతూ ఉంటాడు. ఇంకా అనుకున్న విధంగా ఇంకా డెకరేషన్ ఫామ్ మీద సైన్ చేయడానికి ఇంకా రోజు సిద్ధం అవుతుంది. ఇంకా సైన్ చేయబోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా చామంతి ఆపా చెప్పి లాడుతూ వస్తూ ఉంటారు. ఇంకా కంగారు బయలుదేరుతూ ఉంటారు. ఇంకా చామంతి చాలా సంతోషపడిపోతుంది. ఉపేంద్ర చాలా ఆశపడుతూ ఉంటారు. ఇంకా నాకు వాటి కోసం వచ్చేది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే సైన్ చేయబోతున్నా ఆగండి అని చెప్పి ఇంకా లాయర్ అరుస్తూ ఉంటాడు. ఇంకా రామాదేవి హర్షవర్ధన్ ఎవరికి అర్థం కాదు. ఇంక ఉపేంద్ర చూసి ఏం కూర్చోడు నా ప్రాంతం రివర్స్ అయిపోతున్నా ఉపేంద్ర భయపడుతూ ఉంటారు. ఇంకా రోజు అలా కోపం చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ చామంతి సహా వస్తూ ఉంటారు. ఇదిగో శామ్ మనం మాట్లాడుతూ మనం చేసాను తెలిసిపోతుంది అని చెప్పి ప్రేమగా కట్టే బాబు గారు అని చెప్పి చామంతి సైలెంట్గా ఉంటూ నేను పగబడతాడు వాడు ఆయన మనం మానుకోకలు ఆయన ముగిస్తాడు అని చెప్పి చామంతి అనుకుంటూ పక్కన ఉంటుంటారు. మీరు ఎవరైనా పట్టాభిషేకం చేస్తున్నారు అని చెప్పి ఇంకా లాయర్ ఆడుచుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడు. ఏ ఉపేంద్ర నీకు తెలుసు కదా నా సమస్యను పట్టాభిషేకం జరగాలని చెప్పేసి నా సమస్య కాకుండా నాకు తెలియకుండా ఈ పట్టాభిషేకం ఎందుకు చేసినావు దీని అర్థం ఏంటి నన్ను మోసం చేయాలనా అని చెప్పి లాయర్ అరుస్తుంటారు. చూడండి లాయర్ గారు ఇందులో ఏం మోసం లేదు దగా ఏం లేదు. నేను రాజా రాని వారికి మేనలుండు కదా వాళ్ళ పట్ల నేను ఎంత విశ్వాసంగా ఉంటా ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. ఉపేంద్ర అనగా నువ్వు విశ్వాసఘాతుడు కదరా శాంతి అనుకుంటుంది. ఆయన ఇవన్నీ చేయకుండా నేనే యువరాజుగా ఉండి వాసుగా అయ్యేవాడిని కదా. కానీ నేను చెడు కదా నాకు ఏ స్వార్థం లేదు. అందుకే రాజా రాని వారు మనం కనుక్కొని వాళ్ళ మనల్ని తెలుసుకొని తీసుకొచ్చి వారికే పట్టాలు చేపిస్తున్నారు. ఉపేంద్రంగానే ఆపు అని చెప్పి లాయర్ అరుస్తూ ఉంటాడు. నీ క్యారెక్టర్ అంటే నాకు తెలుసు కథలు చెప్పకో ఆయన లాయర్ అనగానే అసలు ఏంటంటే ఏమైంది ప్రాబ్లం చెప్పి హర్ష అడుగుతూ వస్తూ ఉంటాడు. ఇది చదవండి అని చెప్పి లాయర్ ఇస్తూ ఉంటారు. ఇది గవర్నమెంట్ వచ్చిన పత్రం అని చెప్పి అంటూ హర్షకి ఇచ్చి చదవమంటారు. ఇంకా హర్ష చదువుతూ ఉంటాడు. ఇంకా ఉపేంద్ర రోజు ఒకటి చూసుకుంటూ ఉంటారు. ఆయన యువరాణి వారికి పట్టాభిషేకం సంబంధించిన పూర్తి బాధ్యత లాయర్ అయిన విశ్వేశ్వరరావు గారికి అప్పచెప్పబడింది కదా అని అంటూ హర్ష చదువుతూ ఉంటాడు. అసలు రాజా రాని మరవాళ్ళు అయినా యువరాణి వారు చిన్నప్పుడు తప్పడం వల్ల యువరానికి పట్టాభిషేకం చేసుకునే వాళ్ళ కోసం యువరాణి జన్మపత్రాన్ని రాసి వారు చేయించారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నప్పుడు ఎవరైనా పుట్టినప్పుడు వారు పుట్టినప్పుడు గుర్తులన్నీ ఈ పేపర్ మీద భద్రపరిచాము అని చదువుతూ ఆ గుర్తు ప్రకారం ఎవరైనా కనుక్కొని పట్టాభిషేకం చేయాలి అని చెప్పి హర్ష చదువుతూ ఉంటాడు. ఇంకా దొరికిపోయిందిలే అని చెప్పి ఇంకా చామంతి నవ్వుకుంటూ ఉంటుంది. అసలు పట్టాభిషేకం పూర్తి బాధ్యతలు మొత్తం అంత లాయర్గా అప్పచెప్పి అని చెప్పి హర్షవర్ధన్ అక్కడ డాక్యుమెంట్స్ అన్ని చదువుతూ ఉంటాడు. ఇంకా రోజా బయటపోతూ ఉంటుంది. చామంతి నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటిదేం ట్విస్ట్ ఇదే వన్ తెచ్చి ఉంటుంది ఏం చెయ్యాలి అని చెప్పి చామంతి చూస్తూ రోజా అనుకుంటూ భయపడుతుంది. చదివా కదా గవర్నమెంట్ పత్రం ఇంకోసారి చెక్ చేసుకున్నాను ఏదు ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందే కదా ఆశ్చర్యం కన్ఫర్మ్ అయిందా నా చెప్పకుండా పట్టాభిషేకం ఎలా చేస్తారు జరగదు అని చెప్పి లాయర్ అరుస్తూ ఉంటాడు. ఇంకా ఏమండి ఇప్పుడు ఏమైంది జరగదంటున్నారు ఆయన ఎడలో పడి ఉపేంద్ర మీకు చెప్పడం మర్చిపోయాడేమో ఎలాగొచ్చారు కదా ఆ జనపత్రంలో ఏ గుర్తులను చెప్పండి రాజా రాని మన రోజా కాబట్టి ఆ గుర్తు తనకి ఉంటాయిలేండి అని రామదేవన్ ఎలాగుంటాయి అని చెప్పి రోజా అనుకుంటుంది. అసలు ఛాన్సే లేదు అని చెప్పి చామంతి నవ్వుకుంటుంది. తను యువరాన్ని అవబోతుంది మీ సమక్షంలోనే తన పట్టాభిషేకం అయిపోతుంది దీనికి ఎందుకండి గొడవ జనపత్రంలో ఏ గుర్తులను చెప్పండి అని రామదేవన్ చెప్తాను యువరాణి గారు కొన్ని చోట పుట్టుమచ్చలు ఉంటాయి ఈ అమ్మాయికి చోట పుట్టుమచ్చలు ఉంటే ఈ అమ్మాయి ఎవరైనా అవుతుంది లేదనుకో యువరాణి కాదు అని చెప్పి ఇంకా లాయర్ అంటూ ఉంటాడు. ఇంకా రోజు ఎవరిని చూసి ఏదో చెయ్యి నన్ను చూస్తావేంటి అని రోజు అనగానే నేనేం చేయలేక కదా నేను చూస్తాను చెప్పి ఇద్దరు సైకిల్ చేసుకుంటారు నేనేం చేస్తానంటారా అబ్బా ఏంటి పరీక్ష అని చెప్పి రోజు టెన్షన్ పడిపోతుంది. ఇదిగో చూడు ఆయన రోజు ఎక్కడ నమ్మకం లేదులే తన కష్టపడి ఇక్కడ దాకా వచ్చిందిలే అని చెప్పి కాబట్టి ఇదిగో ఈ పరీక్ష వాడు భయపడరులే అని ఇంకా గురువు గారు అంటూ ఉంటారు. ఇదేంటి మనసులో విషయాలని ఏం చెప్తాడు ఏంటి అని చెప్పి రోజు అనుకుంటుంది. సరే
మీరు రాజ్ సంస్థానికి పెట్టింది కదా, వెళ్ళి అమ్మాయిని పరీక్షించండి అని చెప్పి లాయర్ అనే రామ్ అని సులోచన అంటే రోజా లోపల తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా లోపలికి తీసుకెళ్లి పరీక్షించి ఇంకా రోజును తీసుకొస్తూ ఉంటాయి. రోజా మాత్రం చాలా భయపడుతుంది. ఆయన సులోచన గారు పట్టాపి చేయొచ్చా అని రమాదేవి లేదు రమాదేవి అని సులోచన అంటుంది. ఒక్కసారిగా హర్ష ఉపేంద్ర ఇంకా రోజా అంత షాక్ అవుతుంటారు. చామంతి ప్రేమ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఉపేంద్ర ఇంకా ఏం మాట అర్థం బయటపోతుంటారు. అసలు ఏం చెప్తారు, నా రోజా రాజా రాణిగా మనవరాలు వద్దంటున్నారు ఏంటి అరుణ్ అనగానే ఆ మాట ఉపేంద్ర మా చెప్పని చెప్పేసి మేము నమ్మే వచ్చాం ఇక్కడికి అని జన్మపత్రం ఆధారంగా పుట్టుమచ్చలు అసలు పుట్టుమచ్చలు ఏమి రోజాకి లేవు అని సులోచన అనగానే ఇంకా రోజా చాలా అసలు అవుతుంది. చామంతి ప్రేమ నవ్వుకుంటూ ఉంటారు. అసలు ఇది ఏదో మాయ ఉంది అని చెప్పి రోజా అన్న మాటలకి అరుణ్ రామాదేవి కోపం వస్తుంది. దాన్ని ఇవ్వడం చేయకుండా నా మీద జరుగుతున్న కుట్ర అని చెప్పి రోజా ఆ మాట అంటారు. ఏంటి గవర్నమెంట్ ముద్ర వేసిందని మీరు మాయ అని చెప్పి అలాగంటారు అని చెప్పి లాయర్ నిలదీస్తూ ఏ కుట్ర లేదు చదువు చెక్ చేసుకొని కరెక్ట్గా చెప్పారు మీరు విన్నారు కదా లాయర్ అంటూ ఉంటారు. అందులో రాసిన తప్పట్లేం కదా కరెక్ట్గానే ఉంది అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. విన్నారు కదా మళ్ళీ వాళ్ళే చెప్పారు కదా అని లాయర్ సరే ఆ జనపత్రం కట్టనుకోవడం ఆయన చిన్నప్పుడు పుట్టుమచ్చలు చూశారు జనపత్రం ఆయన రెడీ చేసి ఉంటారు అయ్యే ఉంటాయని చెప్పేసి మాయమమ్మవా ఏంటి అని చెప్పేసి ఉపన్యాసం అదే కదా దాన్ని బట్టి నేను రాజా రాణి వారి మన కాదంటే ఎలాగా రోజా అనగానే చూడండి రోజా ఉపేంద్ర ఇప్పుడు ఆయన 1-2 మచ్చలు అవుతే కమైపోవచ్చు కానీ ఎవరైనా జనపథంలో 6 పుట్టుమచ్చలు ఉన్న అందులో సగం ఉన్న మేము ఆలోచించేవాళ్ళం ఒకటి లేనప్పుడు మేము ఏం చేస్తాము అని చెప్పి సులోచన అంటూ రాజా రాణి వారికి మనం కాన్సెప్ట్ అనుకుంటాం కదా అని చెప్పి సులోచన అంటూ ఉంటుంది. ఇంకా చాలా నాకు కూడా చూడమ్మా ఎవరైనా కాన్సెప్ట్ తెలిసిపోయింది కాబట్టి సింహాసనం అధిష్టానికి అర్హులు కాదు అని చెప్పి ఇంకా లాయర్ అంటూ ఉంటాడు. ఇంకా రోజా అప్పుడు అవుతుంది. ఇంకా చామంతి అమ్మాయి నవ్వుకుడితే ఎవరైనా వచ్చేదాకా ఆగాల్సిందే. ఇదిగో అప్పటి వరకు ఈ బాధ్యతలు ఇప్పుడంటే నేను చూసుకున్నాను, నా వయసు అయిపోతుంది, నేను చనిపోవచ్చు, తర్వాత బాధ్యతలు తీసుకోవాలి కదా ఎవరైనా మీరే తీసుకోండి అని చెప్పి లాయర్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు. విశ్వేశ్వర గారు మీ విన్నపాన్ని మేము స్వీకరిస్తున్నాము, ఈ బాధ్యతను ఎవరికి చెప్పాలి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చాము అని చెప్పేసి హర్షవర్ధన్కి ఇవ్వండి అని చెప్పి నేను చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా ఇంకా రోజా అరుణ్ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చామంతి నవ్వుకుంటూ ఉంటారు. నాకా బావతులు గారు అని హర్షంగా మీ అంటే మాకు తెలుసు కాబట్టి విశ్వేశ్వర గారు రాజా రాణి వారికి హర్షవర్ధన్ గారు అంటే ఎంతో నమ్మకం ఉంది, ఎంతో పథకం మనిషి, చాలా మంచివారు, వాయుపుత్ర ఏలియన్స్కి ఎంతో పెద్ద బిజినెస్కి గొప్పవారు, అలాగే ఆయన బాధ్యత ఇస్తే మంచిది, యువరాణి బాధ్యత కూడా ఆయన చూసుకుంటారని చెప్పి మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇంకా బాగా అంటూ ఉంటారు. నేను ఎందుకు మాట్లాడతాను సరే అని చెప్పేసి మీ ఇష్టం, ఇంకా చామంతి నిద్ర ఉన్నది పత్రాలు ఇవ్వు అని చెప్పి అంటే సరే అని చెప్పి చామంతి ఒక ఓపిక చూస్తుంది. అక్కడ మళ్ళీ నేను గుర్తుంటుంది. ఓహో అంటే ఎంత మీ వల్ల జరుగుతుందా, అందుకని మీరు ఆపారు, పటాష్ ఆపేలా సహకరించాలన్నమాట అని చెప్పేసి ఇంకా చామంతి ఇంకా అదే పనిగా అనుకుంటూ ఆ సూచన మాట గుర్తుంచకూడదు. ఈ నెమలి పెంచమని ఎన్నో రహస్యాలు దాగున్నాయి, ఈ సంస్థానికి ఒక చేయను అని చెప్పేసి ఇంకా అన్నమాట గుర్తించుకొని చామంతి కంగారు పడుతుంటుంది. ఇంకా అలాగే పత్రాలు తీసుకొని లాయర్ సిద్ధమవుతుంటుంది. ఆ తర్వాత ఇంకా హర్షవర్ధన్ తీస్తుంటుంది. చామంతి అలాగే అయ్యగారు ఇదిగోండి అనిస్తూ ఉంటుంది. హర్షవర్ధన్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా రోజా ఓపెన్ అఫిడ్ అవుతూ ఉంటారు. యువరాని ఎవరు తెలుసుకొని మరి నేను చేస్తానని చెప్పి హర్షవర్ధన్ అనుకుంటూ ఉంటారు. ఇంకా లాయర్ వెళ్ళిపోతుంటారు. ఆశ మోసపంచారు పార్ట్నర్గా నేను మోస్తే అబద్ధం చెప్పలేదు అని చెప్పి అలా చూడకండి నేను తట్టుకోలేని చెప్పి ఇంకే రోజా అంటుంది. అత్తయ్య నేను నమ్మండి అని చెప్పి రోజా ఇక్కడేం వద్దులే పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి హర్ష అంటూ ఉంటారు. గురుగారు ఇంకా హర్ష సరే అని చెప్పేసి ఇంకా వెళ్దాం అని చెప్పి కుటుంబ సభ్యులు అందరూ ఇంకా హర్ష నుండి బయలుదేరుతూ ఉంటారు. ఇంకా రోజా ఒంటరిగా బాధపడుతుంది. అసలు ఇప్పుడు నా ఇంట్లో నా ఉనికి ప్రశ్నార్థంగా మారిపోయిందిగా అని చెప్పేసి ఏం చేయాలని చెప్పి రోజు అప్డేట్ అవుతుంది. ఇంకా నాకు విలువ అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. అనుకుని వెళ్తే అందరూ వెళ్తూ ఉంటారు. ఇంకా తెల్లారుతుంది. ఇంకా అరుణ్ రమాదేవి మాత్రం చాలా అసహించుకుంటూ ఉంటారు. అసలు యువరాణిగా నువ్వు అరుణాలుగా కాదు అని చెప్పి రోజా గురించి చెప్పిన మాటలు ఆ లాయర్ మాటలు పదే రమాదేవి అతను గుర్తించుకొని అప్డేట్ అవుతూ ఉంటారు. ఇంకా చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఇప్పుడు అక్క ఏం తెచ్చుకుంటుందో ఏంటో కానీ ఇప్పుడు అయ్యగారిని వెళ్ళి క్షమాపణ అడిగితే ఒకళ్ళు క్షమిస్తారేమో అని చెప్పి చాలా దాని రోజున సూట్ కేసు పెట్టుకొని వస్తుంటుంది. ఇంకా ప్రేమ్ చూసుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా రోజు ఇంట్లో వెళ్ళిపోయి సిద్ధమైపోతుంది. అరుణ్ కూడా రమాదేవి చూసి అసహించుకుంటూ ఉంటారు. ఇదేంటి వెళ్ళిపోయి నేను తీసుకుంటా ఏంటి అని చెప్పి చామంతి అనుకుంటుంటుంది. దాని రోజా వెళ్ళడం చూసి రమాదేవి అరుణ్ ఒక్క నుంచి కూడా అసలు ఏ మాత్రం ఆపరు. అది చూసి రోజా ఇంకా చాలా బాధపడుతుంటుంది. ఇంక వెళ్ళిపోబోతుంది. రోజమ్మ గారు అయిపోయింది మీరు ఇంట్లో వెళ్ళిపోకండి అమ్మా అని చెప్పి అయినా అయ్యగారు అమ్మ క్షమాపణ అడగండి నేను పెద్దలు క్షమిస్తారు అని చేతగానే ఏయ్ నువ్వు మాట్లాడుకో తప్పు చేసిన క్షమాపణ అడగాలి చేయని వాళ్ళు ఎందుకు అడగాలి
అని చెప్పి చేసి ఇక్కడ నన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నావా ఏంటి అని చెప్పి రోజా అనగానే చామేం చేసిన వదిలిగారు అని చెప్పి ఏం చేయలేదు చేసినట్టు నీకు కనిపించ కదా అని అంటూ అని చెప్పేసి ఎన్ని చేసింది నేను ఎందుకు అంత కులి నీకు అసలు ఏం సాధ్యం అనుకుంటావు నా గురించి చెప్పు అని చెప్పి ఇంకా రోజా అంటూ వెళ్ళిపోతుంది. రోజా ఆగు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. మాయ గారు మీరు ఎన్ని చెప్పండి నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి రోజా అనగానే ఏంటి వెళ్ళకుండా ఇంకా ఉందేంటి అని చెప్పి రామాది అనుకుంటుంది. ఆయన కలిసి మీరైనా ఆగమన్నారు మాయ గారు కానీ అత్తయ్య సార్ అసలు ఏమీ అనట్లేదు కదా నాతో మాట్లాడట్లేదు అయినా అక్కడ అలీన కల్పిత కథలు నమ్ముతున్నారు కదా వీళ్ళు అయినా అదప్పుడు నేను ఎలా ఉండగలను మాయ మీరు ఆగమని ఎలా ఆగాలి నేను కొల్లాపూర్ రాని అని చెప్పి నన్ను నమ్ముతున్నారు అత్తయ్య నన్ను ఎలాగో ఇంట్లో పంపించేస్తారు మీరు అందరూ పంపించే స్థితికి నేను రాలేనులే మాయ అందుకే నేనే ఇంట్లో వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా రోజు నేను చెప్తూ ఉంటుంది. నేను ఎవరిని ప్రూవ్ చేసుకుంటాను నిరూపించుకున్న తర్వాత నేను వస్తా అని చెప్పేసి ఇప్పుడు ఎవరితో మాట్లాడలేదు ఎవరు వెళ్ళేసిన చూస్తున్నారు వాళ్ళందరూ వచ్చి నా కాళ్ళు పట్టుకొని బతిలాను సరే నేను అప్పుడు కూడా రాను అని చెప్పి రోజా అనగానే అబ్బో ఓహో అని చెప్పి ప్రేమ అనుకుంటుంటారు. నేనేంటో ప్రూవ్ చేసుకుని అప్పుడే మీ కంటికి కమ్మని వెళ్ళిపోతాను ఇది మాత్రం పక్కాలే రోజా అనగానే ఆశపడకు ఆయన ఇంట్లో ఎవరు వెళ్ళిపోమన్నారు అని చెప్పి అరుణ్ అనగానే ఆయన చూపులు చెప్తున్నాయి కదా అగో ఇంకేం కావాలి అని రోజా అనగానే రోజా అని రామజాన్ అదే కత్తయ్య అదే కదా నిజం సార్ నేను రాజు సంస్థానికి ఎవరైనా తెలిసే ఇండియాకి వచ్చాక మీరు నాకు పరిచయం అయ్యారు మీరు పరిచయం అని చెప్పేసి నేను ఎవరని చెప్పి అబద్ధం అనేది వచ్చిన ఫస్ట్ వచ్చిందో చెప్పుకున్నాను ఎవరని తెలిసి మీ అమ్మగారు మన పెళ్ళికి ఒప్పుకున్నారు ఇన్ని రోజులు ఇంట్లో ఉండిచ్చారు ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదు కదా అంటే పొమ్మనే కదా సార్ అసలు నేను నాకు తెలియకడతాను అక్కడ ఎవరు కాదంటే నేను ఎవరైనా కాకుండా పోతానా ఏంటి మా నాన్నమ్మగా అన్నపూర్ణదేవి మనం కాకుండా పోతానా ఏంటి అయినా అని ఇంకా రోజా బాధపడుతూ అలాగే చూస్తుంది. ఇంకా రమాదేవి ఇంకా ప్రశాంతం మెల్లిగా రోజుకి వస్తూ ఉంటుంది. అది కాదు రోజా జన్మపత్రం ప్రకారం పుట్టుమచ్చలు లేవని అంటా కదా రమాదేవి ఏంటి జన్మపత్రం అయినా నిలువంత మనిషి నేను ఆ పత్రాల సంబంధం ఏంటంట అసలు వాళ్ళు పుట్టించే రాసి ఉండొచ్చు కదా అని రోజా అన్న దీనికి ఎవరైనా పిచ్చి పట్టినట్టు ఉంది అని చామంతి అనుకుంటుంది. అసలు మీరా చెప్తారు వదిన గారు అని చెప్పి ప్రేమగా నీకు తెలియలేదు చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఎట్లా చేసి చంపేశారు అని రోజా అని ఆయన బతకుండా చంపేశారులే అని చెప్పి చామంతి అంటుంది. నన్ను కూడా బతకుండా చేయాలని చెప్పి అనుకున్నారు అన్నారు అసలు నేను లేదని డౌట్ ఉండేది అలా కలిపి జన్మ పత్రం రాశారు వచ్చిన ఎవరైనా కాకుండా కుట్రతో అలా చేసుంటారు అని చెప్పి ఇది నిజం ప్రేమ అని రోజా అరుస్తూ ఉంటుంది. ఇది మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తుందా అని చెప్పి దీని బుద్ధి జన్మ మాన చామంతి అనుకుంటుంది. మా ఆయన నమ్ముతారా నన్ను నమ్ముతారా అని చెప్పి రోజా చాలా బాగా హర్ష అడుగుతూ ఉంటుంది. కానీ హర్ష ఇంకా ఏం మాట్లాడిపోతూ ఉంటాడు. చూడు ముందు నేను చెప్పేది నువ్వు యువనని కాకపోయినా సరే నువ్వు ఇంటి పెద్ద కోళ్ళగా ఇంట్లో ఉండాలి అది మారదు అని హర్ష నేను చెప్తూ ఉంటాడు. ఇంత చేసిన ఈ మాట కోసమే కదా అని రోజు అనుకుంటుంది. నేను చెప్పినాను కదమ్మా నా మాట విన హర్ష అనగానే అదెలా మోహయ్య నేను యువనని చెప్పి మీరు నమ్ముతాను కదా నేను ఇంట్లో ఉండగలను అని రోజా ఏడుస్తూ అడుగుతుంది. నేను డిసైడ్ చేయను కదమ్మా అని హర్ష అనగానే సరే మోహయ్య ఇదిగో మీకే కదా ఆ భాష అన్ని అప్పచెప్పారు పేపర్ ప్రకటన ఇస్తాను న్యూస్లో వేయిస్తారో వేయించండి ఎవరైనా వస్తారో నేను కూడా చూస్తాను ఫేక్ యువరాన్ని ఎంతమంది వచ్చినా ఈ ఒరిజినల్ యువరాన్ని నిలబడుతుంది మాయ నిలబెడుతుంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇంకా ఏంటో నా జన్మ అని చెప్పి ఏడుస్తుంది. ఐడెంటిటీని వాళ్ళు నిరూపించుకున్న కర్మ ఈ ప్రపంచంలో ఎవరికి రాదేమో అదృష్టం నాకే వచ్చింది అని చెప్పి రోజా ఏడుస్తుంది. అందరు ఎవరని అవకుండా చెప్పి ప్రయత్నించే వాళ్ళే అని చెప్పేసి కంటికి కనపడిన శత్రువులతో ఎంత యుద్ధం చేసి నేను అలసిపోయాను అని చెప్పి చామని చూసి రోజా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆయన ఏ దేవుడికి నా మీద దయ కలగట్లేదు నన్ను ఏడిపిస్తూనే ఉన్నారుగా అని ఇంకా రోజా మాట అమ్మ రోజా ఏడకు ఊరుకు అని చెప్పి ఆడపల్లి ఏడుపు ఇంటికి శ్రేయస్ కాదు ఊరుకు అని రమ్మద్ది అనగానే ఇంకేం చేయాలి అత్తయ్య చిన్న కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు ఎక్కడుంటాయి అని ఇంకా చిన్న పరిస్థితులు ఆకృతి పెద్దకి మారా ఏంటి అత్తయ్య నా ఫేక్ పత్రాలే ఇగో అసలు ఎంత దారుణం ఇదంతా నాన్ సెన్స్ కాదు అత్తయ్య దానివల్లే నా ఎంత అయిపోయింది అని చెప్పి రోజా ఏడుస్తూ అంటూ ఉంటుంది. బాధపడకు నా దృష్టిలో నువ్వే సంస్థ యువరానివి అని రమాదేవి అంటూ నమ్మేస్తున్నాం అమ్మ మేము అని రమాదేవి అంటూ ఉంటుంది. ఎంత తెగించిందిరా బాబు అని చెప్పి చాలా మీ మాయ అరుణ్ నిన్ను నిలబెట్టిస్తారులే ఎవరు వస్తారు రాని నువ్వు కాకుండా యువరానికి ఎవరు నిలబడతారు నేను కూడా చూస్తాను రామాదేవి అనగానే
ఎస్, ఇప్పుడు వీళ్ళు దారిలోకి వచ్చారుగా, చూస్తా అని రోజు అనుకుంటూ, అత్తయ్య మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రోజా ఆశ నీ మీద కోపం వచ్చిన మాట నిజమే, కానీ నువ్వు ఇలా మాట్లాడాక అసలు నువ్వు చెప్పేది కూడా వాస్తవే కదా రోజా అనిపిస్తుంది అని రమాది అనగానే, ఇగో అలా మాత్రం చేస్తాను కదా, నేను ఇంట్లో ఉండగలను అని చెప్పి రోజా తనతో అనుకుంటుంది. మళ్ళీ ఏంటంటే పైకి ఏడుస్తుంటుంది. ఇదిగో రోజా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పగానే మొత్తం తాగబడిందిగా, ఇదే కావాలని చెప్పేసి వాళ్ళతో బతులాడించుకుంటుందిగా అని చెప్పి చామంతి అక్కడ, ఏ చామంతి ఇదిగో బ్యాగ్ రాళ్ళు పెట్టి తీసుకెళ్ళు అని చెప్పి రమాది అనగా, ఇదంతా డ్రా పిచ్చ మొహం దానా అని చెప్పి నాకు ఇంకా పూర్తి తెలియదు అని చెప్పి రోజా అనుకుంటుంది. ఇంకా చామంతి ఏం మాట్లాడింది, లగేజ్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. రోజా నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో అని చెప్పి రమాది సరే అని చెప్పి ఇంకా రోజా వెళ్తూ ఉంటుంది. ఇంకా లోపలికి రాగానే ఇంకా ఒక్కసారిగా డోర్ వేసేస్తుంది. ఇంకా చామంతి వైపు చాలా కోపం చూస్తుంది. చామంతి కూడా రోజా మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ, ఏంటే వాళ్ళని గింటేస్తని చెప్పి ఆశపడ్డావు కదా, ఏంటి ఇప్పుడు అనుకుని చల్లని చెప్పి ఆలోచన పడ్డావా అని చెప్పేసి రోజా ఆశపడ్డా. ఆశ ఏంటంటే ఇప్పటికే నువ్వు మారుతావు ఆశపడ్డాను అని చాంతంగా దీని సోది ఒకటి అని చెప్పి రోజా కూడా, నీ తప్పులన్నీ చేసావు కదా, వాళ్ళ కాళ్ళని పడి ఇక బుద్ధి సంసారం చేసుకుని ఆశపడ్డాను, కానీ నువ్వు మారలేదు ఆ చాంతంగా. నేను మారలేదు, మారను, ఎప్పటికైనా ఆ సంస్థానికి యువరాన్ని నేనే, అది నొప్పుకుపోయినా అది జరిగేది అదే అని రోజాగానే, నిజమైన యువరాన్ని ఎక్కడో ఉండే ఉంటుంది, నీ వాళ్ళు తను దక్కస్తాను గౌరవం దక్కకుండా పోతుంది, అది చాలా తప్పు అది చాంతంగానే. ఏంటో తప్పు ఎవరి గురించి ఆలోచించి నా చేత నేను ఆశ్రయిస్తామంటావా ఏంటి, ఆ సంస్థానం నాది, వారసాలు నేను, ఈ ఆస్తి మొత్తాన్ని కూడా పెద్ద కూడా వారసుడు గారు నేనే అని రోజా, ఇక్కడ గురించి నేను అడగట్లని చాంతగా, అక్కడ విషయం కూడా అడగ నువ్వు అని రోజాగా, అక్కడ వారసుడు నువ్వు కాదు అని చాంతగా, ఒకరు వచ్చినా దాన్ని ఏం చేయాలి కూడా నాకు బాగా తెలుసు అని రోజాగాని ఎంత ఏంటి వచ్చిన వాళ్ళకి హాని చేసేలా ఉన్నావు కదా, నేను ఊరుకోను, ఇక్కడ సామం చచ్చిపోయింది, ఇక నేను కాపాడిని, ఇప్పుడు వెళ్ళి అసలు నువ్వు రామచంద్ర కూతురు అని చెప్పి నక్కు అని చెప్తాను అని చెప్పి చామంతి అనడానికి షాక్ అవుతూ ఉంటుంది.